నా తోడబుట్టిన వాళ్ళ గురించి మనతో షేర్ చేసుకోవడానికి దేవి మన ముందుకు వస్తున్నారు. దేవి గారు, బాధ ఉంది మనసు అంతా తీర్చలేదు. నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యింది. నాకు అన్నలు ఇద్దరు అన్నలు అనమాట. ఇద్దరు అన్నలు చాలా ప్రేమగా చూసుకునేవారు. నాకు ఏది కావాల్సిన అమ్మ ఏదైనా చెప్తే చెల్లికి ఇది కావాలంటే అంటే వెంటనే తెచ్చి పెట్టేవారు. ఇద్దరు కూడా ఇద్దరు అన్నయ్యలు బాగా ఇష్టమే, కానీ పెద్ద అన్నయ్య అంటే మా ఇష్టం అనమాట. ఇంకా అసలు తండ్రి తర్వాత తండ్రి అలా చూసుకునేవాడు అనమాట. అలాంటి అన్నయ్యకి మ్యారేజ్ చేసుకోనన్నాడు. చేసుకోనమ్మా, నాకు మ్యారేజ్ చేసుకోవాలని లేదు, ఇలాగే ఉండాలంటే లేదని నీకు ఒక ఫ్యామిలీ ఏర్పడాలి కదా. అందరూ మా పేరెంట్స్ అందరూ ఒప్పించి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన 1 month క్రితం చనిపోయాడు. అసలు ఎప్పుడు జ్వరం కానీ బీపీ కానీ ఏమీ లేదు, షుగర్ కానీ ఏమీ లేని మనిషి శ్రోత పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే అలా మంచం మీద పడుకుని ఉన్నాడు మనిషి. అసలు ఇంత కూడా చెక్కు చెదరలేదు, కార్డియాక్ అరెస్ట్ ఉందన్నాడు. అన్నయ్యని చూసి ప్రాణం అక్కడికక్కడే పోయినట్టు అయిపోయింది. అలాంటి మనిషికి భగవంతుడు ఎందుకు, ఏమి లేని మనిషికి పుట్టిన స్రోత తప్పి అసలు ఏం జరిగింది ఏంటి ఏమీ తెలియదు. ఒక చిన్న గీత, ఒక దెబ్బ కానీ ఏమి లేవు, ఒక యాక్సిడెంట్ కాదు, ఏమీ కాదు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎంత ఇష్టం అంటే అసలు నా భర్త కన్నా ఎక్కువ ఇష్టం మా అన్నయ్య అంటే. నిజంగా నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు అలాంటి అన్నయ్య నాకు మళ్ళీ మేమిద్దరం పుట్టి ఒక చోట పెరగాలని నాకు అది భగవంతుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. మీకు అన్నయ్య అంటే ఎంత ప్రేమో ఆయనకి మీరంటే అంతే ప్రేమ. ఆయన ఇక్కడ మన ముందు లేకపోయినా ఎక్కడి నుంచైనా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూనే ఉంటాడు. ఇంత బాధని నీ మనసులో ఎన్ని రోజులు పెట్టుకొని ఇప్పుడు నాతో నేను ఒక అన్నలానో ఒక తమ్ముళ్ళనో భావించి షేర్ చేసుకున్నందుకు